బాబు సౌండ్ కొద్దిగా తగ్గించమ్మా. అసలే నా గర్ల్ ఫ్రెండ్కి ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కాక చేస్తుంటే ఇంకా సేపట్లో తను ఇక్కడికి వస్తుంది. ఎలాగైనా తనకి నా మనసులో మాట చెప్పేయాలి. గిఫ్ట్ల మీద గ్రీటింగ్ల మీద ఆధారపడకుండా నా మనసులో ఫీలింగ్స్ని కాగితం మీద రాస్తున్నా. ఇంతకన్నా మాట్లాడలేను, రాయలేను. సూర్య. ఒకవేళ తనకి నచ్చకపోతే, అవాయిడ్ చేస్తే, అమ్మో ఆ ఆలోచన చాలా భయంకరంగా ఉంది. ఈరోజు కాదు, ఇంకొకసారి ట్రై చేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మీదేనా? నో సార్. ఇది మీదేనా? దీంతో ఇంక నాకు పని ఏముంది? కాదు. మ్యాటర్ సూపర్గా ఉంది, వాడుకుందాం. వావ్. రక్షిత, సూర్య. రక్షిత, ఎలా చెప్పాలో తెలియట్లేదు. నీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నిన్ను చూస్తే ఏమీ గుర్తుకు రావు. ఒకవేళ గుర్తుకు వచ్చినా నీకు చెప్పాలనుకున్నప్పుడల్లా గుండె చాలా స్పీడ్గా కొట్టేసుకుంటుంది.
లైఫ్లో ఫస్ట్ టైం చూపుల్ని చదివే భాష ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అసలు నీ గురించి ఇలా ఆలోచించడం కరెక్టా కాదా అని నాలో నేను చాలాసార్లు తిట్టుకున్నా, కానీ ఏమీ చేయలేకపోతున్నా. ఎప్పుడూ నీ ఆలోచనలే. పక్కన నడిస్తే నువ్వే, అద్దంలో చూసుకున్నా నువ్వే, నవ్వితే నువ్వే, ఆఖరికి బాధలో కూడా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడూ నువ్వు పక్కనే ఉండాలనిపిస్తుంది, అన్నీ నీతోనే పంచుకోవాలనిపిస్తుంది. ఈ ఏజ్లో అందరికి వచ్చే రోగమే నాకు వచ్చింది, అదే ప్రేమ. దీనికి ఎంత దూరంగా వెళ్దాం అనుకున్నా అంత దగ్గరగా నా కాళ్ళు పట్టుకుని మరీ లాగేస్తుంది. ఇంకా నా వల్ల కాదు, డూ ఆర్ డై. నీకు చెప్పేయాలనుకుంటున్నాను, ఒకవేళ నీకు ఇది నచ్చకపోతే నాకు కనిపించడం మాత్రం మానేయకు. నీ నవ్వుని చూస్తూ నేను నా జీవితాన్ని గడిపేయగలను. ఎవడో ప్రింట్ చేసిన గ్రీటింగ్ కార్డు కింద నా సైన్ చేసి ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నాకు రాదు. సూటిగా నా మనసులో మాట చెప్పేస్తాను, ఐ లవ్ యూ, అంతే. ఇంతకన్నా మాట్లాడలేను, రాయలేను. సూర్య. ఏమన్నా పారేసుకున్నావా? ఏమన్నా పోగొట్టుకున్నావేమో చూడు. ఒక అతను తన మనసులోని మాటలను చెప్పలేక ఈ విధంగా ప్రేమలేఖ రాశాడు. మేబీ ఇది నీకు యూజ్ అవ్వచ్చేమో చూడు.